శ్రీకాకుళం జిల్లా కోదండపనస స్వయంభూ శ్రీ అయ్యప్ప ఆలయంలో ఈ నెల 12వ తేదీ నుండి 14వ తేదీ వరకు మకర విలక్కు ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు ప్రముఖ గురుస్వామి గణపతి ఉపాసకులు బాలేపల్లి సుబ్బారావు తెలిపారు. మాజీ మంత్రి బోధన ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డిని పలువురు మర్యాదపూర్వకంగా కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. బ్రాహ్మణ సేవా సమాజ్ బోధన్ పట్టణంలో గల బ్రాహ్మణ సేవా సమాజ్ ఆంగ్ల నూతన సంవత్సర క్యాలెండర్ ని బోధన్ పట్టణ ఏసీపీ శ్రీనివాస్ సిఐ లక్ష్మీనారాయణ ఆవిష్కరించారు. సాగు చేసే రైతులకు మాత్రమే రైతు భరోసా ఇచ్చేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తుందని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి తెలిపారు. అందుకే దరఖాస్తులు తీసుకోనున్నట్లు వెల్లడించారు. గత ప్రభుత్వం ఎకరాకు ₹5,000 ఇచ్చిందని, తమ ప్రభుత్వం ఎలాంటి ఆంక్షలు లేకుండా యాసంగి నుంచి ₹7,500 ఇచ్చేందుకు సిద్ధంగా ఉందన్నారు. నిజామాబాద్లో చైన్ స్నాచింగ్ కలకలం రేపింది. శనివారం ఉదయం 5 గంటల సమయంలో గౌతమ్ నగర్లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఉదయం వాకిలి ఊడుస్తుండగా ఉదుండగుడు తన నోరు నొక్కి తనను కింద పడేసి 3 తులాల గొలుసు తెంపుకెళ్లాడు. బాధితురాలు అనసూయ తెలిపారు. పట్టుకునే ప్రయత్నం చేస్తే కత్తితో బెదిరించి పారిపోయాడని వెల్లడించారు.